Hi everyone, welcome to my channel. So one more market update andi. So markets అయితే 26,277 నుంచి 24,800 వరకు అంటే దాదాపుగా 2000 పాయింట్స్ నిఫ్టీలో మనకి కరెక్షన్ అయితే చూసామండి. అంటే 25,000 నుంచి 26,000 పెరగడానికి ఆల్మోస్ట్ మార్కెట్ 63 డేస్ తీసుకుంటే అసలు ఫాలో అవ్వడానికి మళ్ళీ 25,000కి రావడానికి 26,000 నుంచి 25,000కి రావడానికి 3 డేసే పట్టిందండి. సో వీ కెన్ అండర్స్టాండ్ how much selling pressure is there in the market. So దానికి రీజన్స్ అయితే ఒకటి ఎఫ్ఐఐస్ అయితే చాలా ఎక్కువగా సెల్ చేస్తున్నారండి ఇండియన్ మార్కెట్స్ లో. మేబీ ఓవర్ వెయిటేజ్ ఉంది అని, లేకపోతే ఓవర్ వాల్యూషన్స్ ఉన్నాయి అంటే దీనికన్నా మంచి వాల్యూషన్స్ ఉన్న చైనా మార్కెట్ కానీ ఇంకా అదర్ మార్కెట్స్ లో అయితే మనకి తక్కువ వాల్యూషన్స్ లోనే మార్కెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని ఇండియన్ మార్కెట్స్ నుంచి ఓవర్ సెల్లింగ్ చేస్తున్నారండి. దాదాపుగా సెప్టెంబర్ 30th నుంచి అక్టోబర్ 4th వరకు 40,000 crores నుంచి 50,000 crores వరకు ఎఫ్ఐఐస్ సెల్ చేశారంటే మనకు అర్థమవుతుంది ఎంత హెవీ సెల్లింగ్ అనేది మనకి జరుగుతుందో. సో మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎఫ్ఐఐస్ మనీ అంతా కూడా మిగతా అదర్ మార్కెట్స్ కి వెళ్ళిపోతుందండి. సో దట్ ఈస్ వన్ మోర్ రీజన్. అండ్ ఎఫ్&ఓ ట్రేడింగ్ లో కూడా సెబీ అనేది ఒక క్లియర్ 6 స్టెప్స్ అనేవి తీసుకుంటున్నారు. సో అవి కూడా నవంబర్ 20th నుంచి అవి స్టార్ట్ అవుతున్నాయండి. అంటే నోటిఫికేషన్ వచ్చేసింది. సో నవంబర్ 20th నుంచి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అనేది జరిగిపోతుంది. సో దాన్ని కూడా మార్కెట్స్ ఏ విధంగా తీసుకుంటాయి అని ఒకవైపు ఈ మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ అయితే చాలా ఎక్కువగా పెరిగాయండి. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మిజైల్స్ తో వాళ్ళు వార్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. సో ఎక్కడైతే ఇరాన్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయో అక్కడే ఎక్కువగా ఈ వార్ ఇష్యూస్ జరగడంతో మనలాంటి ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఆయిల్ మీద ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటాయో మనకైతే చాలా నెగిటివ్ అండి. ఎందుకంటే ఇప్పటికే క్రూడ్ ఆయిల్ $70 నుంచి ఒక్కసారిగా $80 వరకు జస్ట్ 1 వీక్ లోనే $10 per barrel అయితే పెరిగిందండి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది మనకి ఎంత నెగిటివో. సో ఈ విధంగా ఎఫ్&ఓ సెగ్మెంట్ లో వచ్చిన చేంజెస్, ఎఫ్ఐఐ సెల్లింగ్, ఒకవైపు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, ఇవన్నీ కూడా మనకి చాలా నెగిటివ్ గా తీసుకెళ్తున్నాయండి. రైట్ నౌ 24,800 అనేది చాలా మంచి సపోర్ట్ అండి. మన రీటైలర్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఆల్మోస్ట్ చాలా వరకు అంటే 40K వరకు క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారండి. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్ దట్ ఈస్ హోల్డింగ్ ద మార్కెట్ రైట్ నౌ. రీటైలర్స్ అయితే కొంచెం ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా హోల్డ్ చేస్తున్నారు. చాలా క్యాష్ అనేది ఈ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో లెట్స్ హోప్. సో ఇక్కడ వరకు అంటే నెక్స్ట్ లెవెల్ మనం చూసుకున్నట్లయితే 24,650కి కానీ 24,500కి కానీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకోవచ్చండి. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి 25,200 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. సో అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే Q2 రిజల్ట్స్ కూడా, క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మనకి స్టార్ట్ అవబోతున్నాయండి అక్టోబర్ 20th. అది కూడా మనకి మార్కెట్ మీద వచ్చే రిజల్ట్స్ మీద కూడా మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్తాయా నెగిటివ్ గా వెళ్తాయా అనేది మనకి ఆధారపడి ఉంటుంది. అలానే చాలా ఐపీఓస్ కూడా మనకి నెక్స్ట్ వీక్ రాబోతున్నాయండి. గరుడా కన్స్ట్రక్షన్స్, హుండై మోటార్ అండ్ వార్గి ఎనర్జీస్, స్విగ్గీ, ఎన్టీపీసీ ఇలాంటి కొంత అమౌంట్ కూడా ఈ ప్రైమరీ మార్కెట్ లోకి వెళ్ళిపోతోంది. సో ఇది కూడా మనకి ఈ యాక్టివిటీ కూడా కొంత మన సెకండరీ మార్కెట్ అయిన స్టాక్ మార్కెట్ లో ఇంకొంచెం తక్కువ సపోర్ట్ తోనే ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుందండి. సో ఎవరైనా ఈ మార్కెట్ లో ఇప్పుడు ఎంటర్ అవ్వాలి అనుకుంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ లో అంటే మనకి ఎస్బీఐ కానీ, రిలయన్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇలాంటివన్నీ కూడా 15 to 20% నిఫ్టీ 50 స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్ని కరెక్ట్ అయ్యాయండి. సో ఎనీవన్ వాంట్స్ టు డూ స్టాక్ ఎస్ఐపి చేసుకోవాలి అనుకుంటే ఈ టైంలో కొంచెం లాంగ్ టర్మ్ గా ఇలా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఉండండి. ఎందుకంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ చాలా ఎక్కువగా మనకి కరెక్ట్ అయ్యాయి. సో ఆ తర్వాత నెక్స్ట్ మొమెంటమ్ స్టాక్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే మనకి ఫెస్టివల్ సీజన్ అనేది ఉంది కదండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి అక్టోబర్, నవంబర్, జనవరి వరకు మ్యారేజెస్ కూడా చాలా జరుగుతున్నాయండి. అంటే 60 days లో 48 lakh మ్యారేజెస్, 6 lakh crore స్పెండింగ్ తో జరగబోతున్నాయండి. సో దీనికి సంబంధించింది కొన్ని మొమెంటమ్ స్టాక్స్ అయితే ఉన్నాయి. లైక్ ఐఆర్సిటిసి, ట్రెంట్, కళ్యాణ్ జ్యువెలర్స్, నెక్స్ట్ మనకి IHCL, రేమండ్స్, అరవింద్ అండ్ ఇలాంటి కొన్ని మనకి ఈ ఫెస్టివల్ కి అండ్ మ్యారేజెస్ సంబంధించిన ఈ స్పెండింగ్ కి సంబంధించిన కొన్ని ఐఆర్సిటిసి, ట్రెంట్ ఇలాంటి
వెకేషన్కి సంబంధించిన స్టాక్స్ కూడా కొంచెం మొమెంటం అయితే మనకు కనిపిస్తుంది. సో ఎవరైనా ఇలాంటివి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి పవర్ స్టాక్స్ కూడా చాలా, అంటే ఎస్పెషల్లీ పిఎఫ్సి అండ్ ఆర్ఈసి అనేది కూడా మీరు కావాలి అనుకుంటే ఇలాంటి స్టాక్స్ని మనము తీసుకోవచ్చండి. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ ద మార్కెట్స్ రైట్ నౌ. కొంచెం నెగిటివ్గానే మార్కెట్ అయితే ఇంకా ఉందండి. సో మేబీ ఒక వన్ మంత్ వరకు, అంటే ఈ యుద్ధాలు, అంటే లైక్ ఈ వార్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే మీరు క్రూడ్ ఆయిల్ని కూడా చూసుకుంటూ ఉండాలి, దాని ప్రైజెస్. ఆ తర్వాత నెక్స్ట్ మనకి లెవెల్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎఫ్ఐఐస్ సెల్లింగ్ అది కూడా మనకి ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తుందండి. టాటా స్టాక్స్ అయితే చాలా వరకు కరెక్ట్ అయింది. సో ఈ టాటా స్టాక్స్ని కూడా మీరు బై చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ రైట్ టైం అని మనం చెప్పొచ్చండి. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ క్యాన్ కాంటాక్ట్ విత్ అస్. సో డైవర్సిఫికేషన్ పవర్ అంటే సెక్టార్ సెలెక్షన్ స్టాక్ స్పెసిఫిక్గా అయితే మీరు తప్పకుండా ఉండాలండి. వాల్యుయేషన్స్ చూసి మీరు బై చేసుకోవాలి. లేదు అంటే దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ టు ఎంటర్ ఇన్ టు ద స్టాక్స్ లైక్ ఐదర్ ఇట్ ఈ స్మాల్ కేస్ ఆర్ పిఎంఎస్ ఆర్ కొత్తగా ఇప్పుడు న్యూ అసెట్ క్లాస్ కూడా మనకి మార్కెట్లోకి రాబోతోందండి. 10 lakhs ఇన్వెస్ట్మెంట్తో చిన్న పిఎంఎస్ లాగా మనకి, అంటే మ్యూచువల్ ఫండ్స్కి పిఎంఎస్కి మధ్యలో ఉంటుంది. సో ఇలాంటి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఈ స్మాల్ కేసు వాటి ద్వారా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది ఒక ప్రొఫెషనల్స్తో చేయించుకుంటే బాగుంటుంది. అలానే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయించుకుంటూ రివ్యూ చేయించుకొని ముందుకు వెళ్ళాలండి. సో ఒకటే మీరు ఎస్ఐపి చేసుకుంటూ దాన్నే మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పెర్ఫార్మింగ్ వీ కెన్ స్టాప్ ద పాజ్ ద ఎస్ఐపి అండ్ వీ కెన్ గెట్ ఇన్ టు ద న్యూ స్కీమ్స్ ఆల్సో. ఇలాంటివన్నీ మీరు మానిటరింగ్ చేసుకుంటూ రివ్యూ చేసుకుంటూ మార్కెట్లో వెళ్ళాలండి. సో హ్యాపీ నవరాత్రి టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.